పెట్టేస్తా, ఫస్ట్ క్లాస్ అయిన ముహూర్తం పెట్టేస్తా. మరి ఆ అమ్మాయితో మూడో చెంప దెబ్బ కొట్టించుకోలేదు కదా, పెళ్లి చేసుకోక ముందే కోవాలా, చేసుకున్నాక కుంటే సరిపోతుందా? కాపురం చేస్తున్నప్పుడు కొట్టించుకున్నా పర్వాలేదు, కాకపోతే కొట్టించుకున్నాకే నీకు లక్షలు కలిసి వస్తాయి. వెంటనే ముహూర్తం పెట్టేయి. కూర్చొని లగ్గెత్తాయి, పెట్టేస్తా. ఆ. అమ్మో. ఆహా. ఓహో, పెళ్లి కుమారుడు జాతకం. ఓం నమ శివాయ. ఈ లెగ్ బ్యాక్ లాగే ఆ లెగ్ ఫ్రంట్ కదలండి. దేనికి? దేనికేమిటయ్యా, కుడి కాలు పెళ్లి కొడుకు, ఎడం కాలు పెళ్లి కుమార్తె. లేపో. ఆహా, పెళ్లి కుమార్తె. అన్నయ్య, పెళ్లి కుమార్తె పేరెత్తగానే లెగ్ ఎంట్రీ. అయ్యి బాబోయ్, నాశనం అయిపోయాను బాబోయ్, సర్వనాశనం అయిపోయాను బాబోయ్, నాశనం అయిపోయాను బాబోయ్. నిన్ను బిర్యానీ చేసి కాకుల్ని కుక్కల్ని మేప నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? పెట్టుకుంటారని తెలిస్తే ఆగిపోతుంది కదా. నిన్ను ఇప్పుడేమి కీడు జరగదు కదా? జరగకపోవటం ఏంటి బాబు, ఈ పెళ్లి జరిగితే ఆ అమ్మాయి డెఫినెట్ గా చచ్చిపోతుంది. ఇదెక్కడ దారుణమయ్యా బాబు. లెగ్ మహత్యం బాబు, అదేమైనా సామాన్యమైన లెగ్గా? పెళ్లిళ్ళకెళ్లి దినకార్యాలు జరిపించిన ఐరన్ లెగ్గు. మనమేం చేయలేము. అలా అంటే కుదరదు. ఆ అమ్మాయిని నేను పీకల దాకా ప్రేమించేశాను. అందానికి అందం, హృదయానికి హృదయం, లాఠీకి లాఠీ అన్నీ ఉన్న ఆలిన్ వన్నది. అది లేని నా బ్రతుకు టీవీ లేని వీసీఆర్ లాంటిది, గేరులు లేని కారు లాంటిది. డబ్బు కోసం కాకపోయినా ఆ అమ్మాయిని మైనే ప్యార్ కియా కనుక మామూలుగానే పెళ్లి చేసుకోవడానికి మార్గం చెప్పు. అయితే ఓ పని చేయి, చావుకు సిద్ధంగా ఉన్న అమ్మాయిని ఎవరైనా చూసి పెళ్లి చేసుకో. 2 పెళ్లిళ్ళా? ఎలాగూ చచ్చిపోయేదాన్నే చేసుకుంటావు గనక అది పోతుంది, వెంటనే నీ దోషము పోతుంది. ఆ తర్వాత నీ మైనే ప్యారికే నీకు పర్మనెంట్ ఓం నమ శివాయ అవుతుంది. మరి ఈ అధర్మపత్ని విషయం నా ధర్మపత్నికి తెలిస్తే? చస్తే నేను 2వ పెళ్లి చేసుకోవద్దు కనుక చెప్పదు. సరే, ఈ క్షణం నుంచే చావుకు సిద్ధంగా ఉన్న అమ్మాయిని వెతుకుదాం.